అభివాదం చేసినట్టుగా కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక 53.47 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్, హైదరాబాద్కు బుల్లెట్ వేగం, 3 హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రచురించారు. ఇక రక్షణ రవాణా రంగాలకు అగ్రతాంబూలం, పర్యాటక క్రీడా రంగాలకు ప్రోత్సాహం, జిల్లాకు బాలికల హాస్టల్, వ్యవసాయం, గ్రామీణ మహిళా సాధికారతకు కీలక పథకాలు, విద్యారంగానికి 6.22% పెరిగిన కేటాయింపులు, ట్రంప్ టారిఫ్లకు బడ్జెట్తో కౌంటర్ స్ట్రైక్, ఫార్మా సెమీ కండక్టర్ల రంగంలో తెలంగాణకు మొండి చెయ్యి, ఆరెంజ్ ఎకనామీకి బూస్ట్, దేశవ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్ ల్యాబులు, 81 నిమిషాల్లో బడ్జెట్ ప్రసంగం ముగించిన నిర్మలా సీతారామన్ ప్రచురించడం అయితే జరిగింది. ఇక వికసిత భారత లక్ష్యంగా అడుగులేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. స్వాతంత్ర భారతావని చరిత్రలోని కేంద్ర బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇంతవరకు ఆదివారం ఎప్పుడు కూడా మరి బడ్జెట్ని ప్రవేశపెట్టలేదు, కానీ ఇదే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలా పార్లమెంట్లో ఆదివారం బడ్జెట్ని ప్రవేశపెడతాం అయితే ఇది తొలిసారి. ఇక వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఆవిడ కూడా రికార్డు సృష్టించారు. ఇక 2026-27 వార్షిక బడ్జెట్ను లోక్సభలో సమర్పించిన నిర్మలా సీతారామన్ మొత్తంగా 53,47,315 కోట్లతో ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ రాబడులను 35,33,150 కోట్లుగా అంచనా వేసిన ఆర్థిక మంత్రి అందులో పన్నుల ద్వారా 28,66,922 కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా 6,66,228 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఓవరాల్గా చూసుకుంటే మరి తెలంగాణకు ఒకంత అన్యాయం జరిగిందని చెప్పి అందరూ నాయకులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దీనిలో తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో మొండి చేయి వచ్చిందని చెప్పి మొండి చేయి చూపించారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. మేము చేసిన తప్పేంటి? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. మూసీ RRR మెట్రో విస్తరణపై కేంద్రం నిర్లక్ష్యం, ఆరెంజ్ ఎకనమీ బాంబేకి తరలించడం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి పరాకాష్ఠని, కెమికల్ పార్క్, మెడికల్ హబ్ జాబితాలో రాష్ట్రానికి చోటేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మరి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి తమంతా ఢిల్లీకి వెళ్లి ప్రధానిని, కేంద్ర ఆర్థిక మంత్రిని పలుమార్లు కలిసి విన్నవించినప్పటికీ ఒక విన్నపాన్ని కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ఏం తప్పు చేసిందని ప్రశ్నిస్తూ కేంద్ర వివక్షపూరిత వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్ర భవిష్యత్తు కీలకమైన రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి భారీగా నిధులు అందుతాయని ఆశించామని భట్టి పేర్కొన్నారు. ఇక మూసీ పునరుజ్జీవం కోసం కేంద్ర సాయం కోరినప్పుడే బడ్జెట్లో దాన్ని ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రపంచానికే ఫార్మా హబ్గా ఉన్నప్పటికీ కూడా కేంద్రం ప్రకటించిన కెమికల్ పార్కుల జాబితాలో తెలంగాణకు చోటు కల్పించకపోవడంపై ఆయన తీవ్ర ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ECIL వంటి దిగ్గజ సంస్థలను హైదరాబాద్కు తెచ్చామని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న వాటిని కూడా పట్టించుకోవడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. టోటల్గా ఓవరాల్గా తెలంగాణకైతే తీవ్ర అన్యాయం జరిగింది. ఈ బడ్జెట్లో తెలంగాణను ఎందుకు పట్టించుకోవట్లేదు, మేమేం పాపం చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అయితే మరి ప్రశ్నించడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని. ఇక అదేవిధంగా కిషన్ రెడ్డి దానికి ఆపోజిట్గా రియాక్ట్ అవటాన్ని మనం అయితే గమనించవచ్చు. తెలంగాణకు బడ్జెట్తో ఎంతో మేలు జరిగిందని, రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు, కాకతీయ టెక్స్టైల్ పార్కుకు లబ్ధి, 33 బాలికల హాస్టళ్లు, ప్రపంచవ్యాప్త పరిస్థితుల్లో ఇది ఒక అద్భుత బడ్జెట్ అని చెప్పి బడ్జెట్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అవ్వటం అయితే జరిగింది. 33 బాలికా హాస్టళ్ళు వస్తున్నాయి, హైస్పీడ్ మరి రైల్వే కారిడార్లు వస్తున్నాయి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉందని ఈయన మాట్లాడటం జరిగింది. కేంద్ర బడ్జెట్ గతేడాది కంటే ఈసారి పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎరువుల రాయితీని కూడా కేంద్రం పెంచిందని, దీనివల్ల తెలంగాణ రైతులు కూడా లబ్ధి పొందుతున్నారన్నారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి కాకతీయ టెక్స్టైల్ పార్కు లబ్ధి కలిగే పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ను కేంద్రం ఏర్పాటు చేయనుందని చెప్పారు. రాష్ట్రంలో 33 జిల్లాలకు బాలిక హాస్టళ్లు మంజూరు అవుతాయన్నారు. రైల్వే బడ్జెట్ 2.77 లక్షల కోట్లు పెంచిందన్నారు. రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయని, డేటా సెంటర్లో ఉపయోగపడే నిర్ణయాన్ని మోడీ సర్కార్ తీసుకుంటుందని చెప్పారు. డేటా సెంటర్కి ఇచ్చే ప్రోత్సాహం వల్ల తెలంగాణకు కూడా లాభం జరుగుతుందన్నారు. మరి
విదేశీ విద్యపై పన్ను తగ్గించడం వల్ల తెలుగు విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ముందుకు తీసుకెళ్లేలా బడ్జెట్ రూపకల్పన చేశారని చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి. మరి కిషన్ రెడ్డి చెప్పినట్టు నిజంగానే తెలంగాణ మీద అంత ప్రేమతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందా, మరి అసలైన వాటిల్లో మొండి చేయి చూపిందా? మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ధరలు పెరిగేవి తగ్గేవి వస్తువులు ఇవే అని, మరి ఏవేవైతే వస్తువులు తగ్గుతున్నాయో ఏవేవైతే పెరుగుతున్నాయో దీని గురించి కూడా ప్రచురించారు. ఇక విదేశీ ప్రయాణం మరింత సులువు, స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లకు తగ్గింపు, షూటింగ్ కెమెరాలు అయితే ప్రియమని కూడా ప్రచురించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్యుల రోజువారీ ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. పలు దిగుమతి సుంకాలు తగ్గించడం, కొన్ని రంగాలకు రాయితీలు ఇవ్వడం వల్ల అనేక వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే మరికొన్ని వస్తువులు మాత్రం మరింత ఖరీదుగా మారనున్న ఈ నేపథ్యంలో బడ్జెట్ తర్వాత ఏ ధరలు పెరుగుతాయి, ఏవేవి తగ్గుతాయి అనే అంశాలు పరిశీలిద్దాం. ప్రజలకు ఊరటగా ధరలు తగ్గే వస్తువులు ఏంటో ముందైతే మనం చూద్దాం. విదేశీ ప్రయాణం మరింత సులువు. విదేశీ టూరిజం ప్యాకేజీలపై ఇప్పటి వరకు విధిస్తున్న ట్యాక్స్ కలెక్ట్ సోర్స్ను 5% నుంచి 2% తగ్గించారు. దీంతో విదేశీ పర్యటనలకు వెళ్లే మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకు ఖర్చు కొంత మేరకు తగ్గే అవకాశం స్పష్టంగా కనబడుతుందని కూడా ప్రచురించారు. ఇక విదేశీ విద్య మరింత అందుబాటులో. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది శుభవార్త. లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విద్యా ఖర్చులపై విధించే డిటిఎస్ రేటు తగ్గించారు. దీంతో ఫీజుల చెల్లింపులు తేలిక కానున్నాయి. ఇక మద్యం తయారీ ముడిసరుకు చౌక. ఆల్కహాల్ తయారీలో ఉపయోగించే కొన్ని ముడిసరుకులు, కొన్ని రకాల ఖనిజాల పై కస్టమ్స్ డ్యూటీ 5% నుంచి 2% తగ్గించారు. దీని ప్రభావం పానీయాల ధరలపై పరోక్షంగా కనిపించవచ్చు. మరి షూ ఎగుమతులకు ఊతం. పాదరక్షలుగా తయారు రంగానికి పెద్ద ఊరట లభించింది. ఈ అప్పర్ తయారీకి అవసరమైన ముడిసరుకులను కూడా మరి దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ ధరలు మరి కొంతమేరకు తగ్గే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైతే మాత్రం మరి కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కొన్ని సెల్ ఫోన్లకు సంబంధించినవి కావచ్చు, కొన్నిటికి మరి స్మార్ట్ ఫోన్లకు సంబంధించినవి కొంత తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే తెలంగాణకు గుండు సున్నానే. మరి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించిన తెలంగాణకు అన్యాయమే జరిగిందని మోడీ చెప్పే కోఆపరేటివ్ ఫెడరలిజం ఇదేనా అని కేంద్ర బడ్జెట్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరి ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించారు. ఒకసారి చూద్దాం. తెలంగాణకు గుండు సున్నానే అని మరి ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్ దెబ్బతో మరి బడ్జెట్ తర్వాత చౌకగా లభించే వస్తువులు అయితే విమాన భాగాలు, మైక్రో ఓవెన్లు, ఈవీ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్, డయాబెటిక్ అండ్ క్యాన్సర్ మందులు, భారతదేశంలో తయారయ్యే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఈ ఖరీదుగా మారే వస్తువులను కూడా మరి చూపించారు. మరి లగ్జరీ గడియారాలు, దిగుమతి చేసుకున్న మద్యం, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా, కొన్ని ఎరువులు, దిగుమతి చేసుకుంటున్న టీవీ పరికరాలు, కెమెరాలు, సినిమా షూటింగ్ కోసం ఉపయోగించే ఇతర పరికరాలు అయితే ఖరీదుగా మారేటట్టుగా అయితే కనబడుతున్నాయని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బడ్జెట్లో రూపాయి రాబడి, అదేవిధంగా మరి రూపాయి పోయేది ఇలా అని చెప్పి దాని మీద కూడా కొంచెం ప్రచురించడం అయితే జరిగింది. ఇక హ్యాట్రిక్ క్రాష్ గురించి చూద్దాం. బంగారం వెండి మళ్ళీ ఢమాలైంది. దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. వరుసగా 3వ రోజు అమాంతం దిగివచ్చాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం బంగారం